రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. మనము దేవుడి వాక్యము నుండి సత్యాన్ని విందాం. 74వ కీర్తన 18వ వచనం అండ్ 22వ వచనం. Psalm 74 verse 18 and verse 22. మీ బైబిల్లో గమనించండి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము, అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, పరమజ్ఞానివైన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఆయన ద్వారా మీరు మా పాపము క్షమించి మీ ఆత్మను రక్షించి మాకు నిత్య జీవాన్ని ఇచ్చినందుకు, ఈ లోకంలో మేము జీవించినంత కాలం మమ్మల్ని పరిశుద్ధులుగా సమృద్ధి గల జీవంతో నింపినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి వరం కొరకు మీ కృతజ్ఞతలు. వాక్యము ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరికి మేలు చేయండి. నిజమైన రక్షణ అనుభవంతో నిజమైన దైవ సంబంధమును కలిగి దీవించబడినట్లు చేయమని యేసుప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన వాక్యంలో మనం చదివినటువంటి 2 వచనాల్లో మనం ఈరోజు వినబోయేటువంటి సత్యం ఏంటంటే అవివేకుల గురించి. అవివేక ప్రజలు, అవివేకులు. నిన్న నేను ఇచ్చినటువంటి పాడ్కాస్ట్ మెసేజ్కి సంబంధితమైనటువంటిదే. ఫూలిష్ పీపుల్ అది మన అంశము. అవివేకులు అనేది మన అంశం. నా దేవుడి వాక్యంలో మూఢులు, మూర్ఖులు, బుద్ధిహీనులు, అవివేకులు, వెర్రివారు, వీరు చేసేటువంటివి, ఆలోచించేటువంటివి చాలా ఉన్నట్టు బైబిల్ చెప్తోంది. అండ్ కనుక ఈ సందేశాల్లో దాని గురించి నేను క్లుప్తంగా కొన్ని అంశాలు మాత్రమే మీ ఎదుట పెడతాను. చాలా చెప్పచ్చు కానీ కొన్ని మాత్రమే పెడతాను. కానీ చాలా అవసరం. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొలది మనిషిలో వివేకము, విశ్వాసము తగ్గిపోయి అవివేకము, అవిశ్వాసము, అవిధేయత పెరిగిపోతున్నాయి. కనుక ఈ దినాల్లో చెప్పకపోతే మరి ఎప్పుడు చెప్తాం? యేసుప్రభు కూడా ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. విశ్వాసం అనేది క్రీస్తుని గూర్చిన మాట వినుట ద్వారా మనకు కలుగుతుంది. సో క్రీస్తుని గూర్చిన మాట అంటే దేవుడి వాక్యం. దేవుడి వాక్యమే మనకు వెలుగునిస్తుంది, కళ్ళు తెరిపిస్తుంది. మన మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క మిథ్య నుండి, భ్రమ నుండి అండ్ ప్రతి విధమైనటువంటి మోసపూరితమైన అంశం నుండి మనల్ని విడుదల చేసి దైవ జ్ఞానం కిందికి, అధికారం కిందికి తెస్తుంది. కనుక మనం రక్షించబడతాం. సో దేవుడి యొక్క జ్ఞానము ఎంత అవసరమో, ఎంత దీవెనకరమో మనం తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. సో ఈ 74వ కీర్తన 18వ వచనంలో, యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనమని భక్తుడు అంటున్నాడు. సో ఈ రోజున మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అవివేకముతో నిండిన వారు దేవుడి నామాన్ని దూషిస్తున్నారు. ఎలా పడితే అలా దాన్ని మరి నిర్దయతో చాలా భయంకరమైన రీతిలో దాన్ని అపహాస్యాల పాలు లేక అపవిత్రపరచడం అనేది మనం చూస్తున్నాం. దాన్ని మనసుకు తెచ్చుకోమని కీర్తనకారుడు అడుగుతున్నాడు. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము, అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము అని కూడా కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. సో అవివేకులు అప్పుడప్పుడు కాదు, దినమంతా ఇదే పనిగట్టుకొని దేవుడి మీద బురద జల్లడం, యేసుక్రీస్తు మీద బురద జల్లడం, పరిశుద్ధాత్మ మీద బురద జల్లడం, దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య సిద్ధాంతాల మీద బురద జల్లడం, ఒకరి మీద ఒకరికి, ఇంకొకరి మీద ఇంకొకరికి మరి విభేదాలు పుట్టించడం, ఇట్లాంటి పరిస్థితుల్లోనే లోకంలో చాలామంది బిజీగా మారిపోయారు. అలాంటి వారి యొక్క గుణం ఏంటో, లక్షణం ఏంటో, వారు చేసే కార్యం ఏంటో ఈ వచనాల్లో మనకి కనబడుతుంది. సో వీళ్ళు దేవుడిని కించపరుస్తున్నారు, దేవుడిని అవమానపరుస్తున్నారు, అగౌరవం పాలు చేస్తున్నారు. సో వీరికి దేవుడు అనేటువంటి వ్యక్తి పట్ల ఎలాంటి గౌరవము లేదు. దేవుడి యొక్క శక్తి పట్ల ఎలాంటి మర్యాద వీరు చూపరు. ఆయన స్థానాన్ని కానీ, ఆయన సంకల్పాన్ని కానీ వీరు లెక్క చెయ్యరు, గౌరవించరు. ఆయన ఇచ్చినటువంటి వాక్య సత్యములను బొత్తిగా పట్టించుకోరు. దేవుడి వాక్యము పరలోకంలో మరి ఎంత శ్రేష్టమైనదిగా ఎంచబడిందో భూమి మీద కూడా అంతే శ్రేష్టమైనదిగా ఎంచబడాలి. ఎవడు ఎంచినా ఎంచకపోయినా దేవుడు దాన్ని అట్లాగే ఎంచుతాడు. ఆయన నామము కన్నా పైన ఆయన వాక్యమును పెట్టాడు. ఆయన జ్ఞానం అంత శ్రేష్టమైంది. యేసుక్రీస్తే జ్ఞానమని 1 కొరింథీ 1వ అధ్యాయంలో మనకి చెప్పబడింది. సో దైవ జ్ఞానాన్ని కాదంటున్నామంటే యేసుక్రీస్తును కాదండమే.
దేవుణ్ణి కాదండమే. సో వీరేం చేస్తున్నారు? దే డిజానర్ దేర్ క్రియేటర్. వారి సృష్టికర్తను వారు అగౌరవ పాలు చేస్తున్నారు. దే డిజానర్ దేర్ ఓన్లీ కౌన్సిలర్. వారికి సలహా, జీవిత సంబంధమైన నిత్యపరమైన సలహా, స్వచ్ఛమైన పవిత్రమైన సలహా ఇచ్చే ఏకైక దేవుడిని వారు కించపరుస్తున్నారు. అండ్ దే డిజానర్ ది కంట్రోలర్ ఆఫ్ ఆల్ లైఫ్. జీవితం అంతటిని కూడా నియంత్రించేటువంటి ఒకే ఒక నాయకుడు ఆయన, సర్వోన్నతుడు, సార్వభౌముడు. ఆయన్ని వారు కాదంటున్నారు. అది ఎందుకు చేస్తున్నారంటే ఈ అవివేకులకి దేవుడి పట్ల బొత్తిగా భయం లేదు గనుక, వారు సువార్తను నమ్మరు గనుక, వారు వాక్యానికి లోబడరు గనుక, వారు దేవుడిని గణపరచాలి అనేటువంటి ఆలోచన కలిగి లేనివారు గనుక. అండ్ ఒక్కసారి మీరు ఒక 10 నిమిషాలు తీసుకొని మీ చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని, మీ సొంత ఇంటితోనే మొదలుపెట్టండి, మీ ఫ్యామిలీతోనే మొదలుపెట్టండి, మీ ఇరుగు పొరుగుతో మొదలుపెట్టండి, మీ పట్టణంలో ఉన్నటువంటి స్కూల్స్తో మొదలుపెట్టండి, యూనివర్సిటీస్తో మొదలుపెట్టండి, ఆఫీసెస్తో అండ్ ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్తో, చర్చెస్తో మొదలుపెట్టండి. అండ్ నాతో మీరు ఏకీభవిస్తారు. ఈరోజున కుటుంబాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి గౌరవించాలి అన్న ఆలోచనతో లేడు. సో కుటుంబంలో దేవుణ్ణి గౌరవించాలి అన్నది నేర్పించుట లేదు. స్కూల్స్లో దేవుణ్ణి గౌరవించాలి అన్నది నేర్పించుట లేదు. దేశాన్ని గౌరవించాలి, జెండాను గౌరవించాలి, మన నాయకులను గౌరవించాలి అని నేర్పించండి. కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గౌరవించాలి అన్నది లేదు గనుక, సృష్టికర్తే లేడు, దేవుడే లేడు, మనము జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా లోకంలోనికి వచ్చాం, ఎవల్యూషన్ ద్వారా వచ్చామని చెప్పుకునేటువంటి వారు దేవుణ్ణి కించపరుస్తారు. ఆ యొక్క చెత్తకుండిలో వేసేశారు కనుక స్కూల్స్లో దేవుణ్ణి గణపరచుట నేర్పించుట లేదు, యూనివర్సిటీస్లో దేవుణ్ణి గణపరచుట నేర్పించుట లేదు, పని స్థలాల్లో దేవుణ్ణి గణపరచుట నేర్పించట్లేదు, మన యొక్క వీధుల్లో దేవుణ్ణి గణపరచుట నేర్పించుట లేదు, కల్చర్ సాంప్రదాయంలో దేవుణ్ణి గణపరచుట నేర్పించుట లేదు, మీడియా దేవుణ్ణి గణపరచదు. అండ్ సోషల్ మీడియా నెట్వర్క్లో దేవుడికి కలిగేంత అవమానం అండ్ అపహాస్యం మరెక్కడా ఉండదు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, నా మందిరము అని దేవుడు ఏ సంఘాన్ని అయితే పేర్కొన్నాడో అది ప్రార్థనా మందిరం అన్నాడు, అది పవిత్రమైనటువంటి దేవుడి యొక్క ఇల్లు అన్నాడు. అట్లాంటి స్థలంలో దేవుణ్ణి గణపరచుట నేర్పించకపోవడం అది విషాదకరం. సో ఈ రోజుల్లో మన చర్చెస్లో, క్రిస్టియన్ మీటింగ్స్లో, మన క్రిస్టియన్ టెలివిజన్ లేక యూట్యూబ్ లేక ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో చూపించే కార్యక్రమాల్లో ఏం చేస్తున్నారు? నీకున్న స్వార్థాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి పాపిష్టి లక్షణాలను బట్టి దేవుడిని నీ అవసరాలు తీర్చుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చో, దేవుడిని నీకు ఆపదల మొక్కుల వాడిగా ఎట్లా చేసుకోవచ్చో నేర్పిస్తున్నారే కానీ, ప్రప్రథమంగా నీవు దేవుని సృష్టివి, నీవు దేవుడి చేత రక్షింపబడిన ఒక దేవుడి యొక్క కనికరం మీద ఆధారపడే జీవివి, నీవు ఎంత మాత్రపు వాడవు, ఎంత మాత్రపు దానవు, నీ జీవితంలో మొదట దేవుణ్ణి గణపరచు, ఆయనకి భయపడు, ఆయనకి లోబడు, ఆయన్ని నీ తల మీద అన్నిటికన్నా ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా పెట్టుకొని శిరస్స వహించు అని నేర్పించట్లేదు కనుక, దేవుడి సేవకులు అట్లా నేర్పించట్లేదు కనుక, దేవుడి సంఘస్థులు అట్లాంటి ఆలోచనతో వచ్చిపోవట్లేదు కనుక, దేవుడిని ఎక్కడ పడితే అక్కడ వారు కించపరచడం అనేది మనకి స్పష్టంగా చూపిస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఏమి గమనిస్తున్నామంటే, వీఆర్ రైజింగ్ అ ఫూలిష్ జనరేషన్. అంటే ఒక మూర్ఖపు తరాన్ని మన చుట్టూ మనమే పెంచి పోషిస్తున్నాం. రేపటి భవిష్యత్తులో ఎలాంటి వారు ఉంటారో మీరు ఒక 10 నిమిషాలు తీసుకుని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. 50 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎట్లా ఉంటుంది, ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకేమేమి దాపురిస్తుంది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ పరిస్థితిలో వ్యక్తులు కొలాప్స్ అయిపోతున్నారు. అంటే వ్యక్తులు కుప్పగూలిపోతున్నారు. పాతబడిన 100 ఏళ్ల పెద్ద బిల్డింగ్ వర్షం పడి 4 రోజులకి మరి వరద వచ్చేసరికి ఎట్లా నిలువున 10 నిమిషాల్లో కుప్పగూలిపోతుందో అట్లా వ్యక్తులు కుప్పగూలిపోతున్నారు, కుటుంబాలు కుప్పగూలిపోతున్నాయి, వ్యవస్థలు కుప్పగూలిపోతున్నాయి, మన స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ కుప్పగూలిపోతున్నాయి, ఆఫీసెస్ కుప్పగూలిపోయాయి, చర్చెస్ కుప్పగూలిపోయాయి. కారణం ఏంటంటే దేవుణ్ణి గౌరవించరు. దేవుణ్ణి గౌరవించినప్పుడు, దేవుడు లేని స్థలాల్లో అక్కడ ఏది కూడా నిటారుగా స్థిరంగా నిలబడి ఉండని స్థితి. ఒకప్పుడు అంతే, ఇప్పుడు అంతే. సో ఈ యొక్క అవివేకులు దేవుణ్ణి అనేక రకాలుగా అగౌరవపరుస్తారు. 2 నేను క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రీఫ్ ఎగ్జార్టేషన్సే. ఫూల్స్ డిజానర్ గాడ్ త్రూ దేర్ యాటిట్యూడ్. వారి యొక్క దృక్పథం ద్వారా, వైఖరి ద్వారా, దృష్టికోణం ద్వారా
ఈ బుద్ధిహీనులు లేక అవివేకులు దేవుణ్ణి కించపరుస్తారు. ప్రసంగి 2వ అధ్యాయం 14వ వచనంలో ఎక్లీసియాస్టిస్ 2:14 ఇట్లా ఉంది, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. సో మనం ఇప్పుడు జ్ఞాని గురించి మాట్లాడట్లేదు కనుక ఆ మొదటి భాగాన్ని విడిచిపెట్టి రెండో భాగాన్ని తీసుకుంటే, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. సో బుద్ధిహీనుడు ఎక్కడున్నాడు, ఎక్కడ నిలబడున్నాడు? చీకట్లో నిలబడున్నాడు. కనుక ఎక్కడ నడుస్తున్నాడు? చీకట్లో నడుస్తున్నాడు. అండ్ వాడికి బొత్తిగా వెలుగే లేదు, అంటే వాడికి బొత్తిగా జ్ఞానమే లేదు. వాడిలో ఉన్నదంతా కూడా అజ్ఞానం, అవివేకం, వెర్రితనం, దైవ జ్ఞానము లేకుండా, సువార్త జ్ఞానము లేకుండా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం, దేని కొరకు అపోస్తులైన పౌలు సమస్తమును పెంటతో నష్టముతో సమానముగా ఎంచుకున్నాడో అది కించిత్ వీరిలో లేదు గనుక వీరు పూర్తిగా స్పిరిచువల్ డార్క్నెస్లో, ఆత్మ సంబంధమైనటువంటి అంధకారంలో ఉన్నారు. పౌలు రోమీల గురించి చెప్పినప్పుడు రోమా 1వ అధ్యాయంలో అజ్ఞాన అంధకారంలో, అవివేకమైనటువంటి అంధకార హృదయంతో అని అంటాడు. సో అట్లాంటి స్పిరిచువల్ డార్క్నెస్లో ఉన్నారు. అండ్ ఈ మూర్ఖుడు లేక బుద్ధిహీనుడు లేక అవివేకి మోరల్ డార్క్నెస్లో బ్రతుకుతాడు. నైతికంగా చీకటి తప్ప అతనిలో ఏ రకమైనటువంటి నీతి లేదు. ఎందుకంటే వెలుగైనటువంటి దేవుడి నుండి తను తాను వేరు చేసుకుని ఉన్నాడు, జీవము నుండి తను తాను వేరు చేసుకున్నాడు, స్వాతంత్రము నుండి తను తాను వేరు చేసుకున్నాడు కనుక అతని దుస్థితి అట్లా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇట్లా రాయబడి ఉంది, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సో ఈ అవివేకుల్లో ఉన్నటువంటి ప్రథమ లక్షణం ఏంటి? వీరు చీకటినే ప్రేమిస్తారు, అండ్ వీరు వెలుగును ద్వేషిస్తారు, అండ్ వీరి దుష్టక్రియలు బయటపడకుండా వెలుగు దగ్గరికి రారు. సో దే డోంట్ లైక్ దేర్ ఈవిల్ వికెడ్ సిన్స్ టు బి ఎక్స్పోజ్డ్ బై ద లైట్. వెలుగు చేత నా తప్పిదం, వెలుగు చేత నా పాపం, వెలుగు చేత నా నేరం, నా ఘోరం బయటపడితే నాకు పరిష్కారం లభిస్తుంది అన్న ఆలోచన వారిలో లేదు. మనం పోయి బాడీ స్కాన్ చేయించుకుంటాం, రోగం వచ్చినప్పుడు డాక్టర్ రాస్తాడు, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, ఈ స్కాన్, ఆ స్కాన్, ఎక్స్రే పోయి అప్పుడైతే మనం చాలా చక్కగా జాగ్రత్తగా అన్నీ తీయించుకుంటాం, వాటిని వెలుగులో పెట్టి ఎక్స్పోజ్ చేసి చూసుకుంటాం, అంతా బాగుందా, ఎక్కడైనా ఏదన్నా దెబ్బతినిపోతుందా అని. అది మనం శరీరానికి ఇచ్చినంత విలువ మన ఆత్మకి ఇవ్వకపోతే, మన వ్యక్తిత్వానికి ఇవ్వకపోతే, మనకివ్వకపోతే మనము దారుణంగా అడ్డంగా మోసపోయినటువంటి మనుషులం. అండ్ అట్లాగే ఈ రోజున అవివేకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారి మనసుల నిండా అంధకారము మబ్బుపట్టి ఉంది, వారి హృదయాల నిండా చీకటి కమ్ముకొనుంది, వారి ఆత్మలు చీకటి యొక్క పాశాలతో బంధించబడి ఉన్నాయి. ప్యూరిటన్ థామస్ వాట్సన్ అందుకే అంటాడు, వాట్ ఫూల్స్ ఆర్ దే హూ ఫర్ ఎ డ్రాప్ ఆఫ్ ప్లెషర్ డ్రింక్ అ సీ ఆఫ్ రాత్. ఆ మూర్ఖులు ఎంత పెద్ద మూర్ఖులు, ఒక సుఖపు బొట్టు కొరకు ఉగ్రత అనేటువంటి సముద్రాన్ని తాగబోతున్నారు. ఈ రోజున లోకం ఇచ్చేటువంటి ఒక సుఖపు చుక్క కొరకు, ఒక సుఖపు బొట్టు కొరకు రేపు దేవుడి ఎదుట నిలబడినప్పుడు ఆయన ఉగ్రత అనేటువంటి సముద్రంలో ముంచబడుట ఎంత దారుణమైన అవివేకం. 119వ కీర్తన 130వ వచనంలో ఇట్లా ఉంది, నీ వాక్యములు వెల్లట్టి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. సో దేవుడి వాక్యం ఎవరికైతే ఇవ్వబడుతుందో, ఎవరైతే దాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, దానికి లోబడేటువంటి మనస్సు కలిగి దాన్ని అంగీకరిస్తారో అలాంటి వారికి వెలుగు కలుగుతుంది, వారు తెలివిని పొందుకుంటారు. కానీ వాక్యము వెల్లడి అవ్వకుండా తమను తాము చీకట్లో పెట్టుకున్నటువంటి వారికి ఈ పరిస్థితే ఉండదు కదా. సో వారు ఎంత భయంకరమైన స్థితిలో ఉండి కూడా ఎంత దర్జాగా, లేకపోతే ఎంత ధీమాగా, ఎంత మరి వెచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫూల్స్ రష్ ఇన్ వేర్ ఏంజిల్స్ ఫియర్ టు ట్రెడ్. దూతలు ఎక్కడ నడవడానికి భయపడతారో మూర్ఖులు అక్కడ పరుగులు పెడతారు అన్నది ఇంగ్లీష్ సామెత యొక్క అర్థం. దేవుడి దూతలు పరిశుద్ధులు, దేవుడి సేవలో విధేయత చూపేటువంటి వారే ఆ స్థలాల్లో కాలు పెట్టడానికి భయపడతారంట. కానీ ఈ యొక్క అవివేకులు అక్కడ పరుగు పెడతారు. వారి అవివేకము మరి ఎంత విస్తృతమో దానిలో మనం తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క అవివేకులు వారి ముందు మంచి చెడులు పెడితే చెడును ఎంచుకుంటారు, మంచిని తోసేస్తారు. వారి ముందు నిత్యత్వాన్ని, ప్రస్తుత జీవితాన్ని పెడితే నిత్యత్వాన్ని తోసేస్తారు, ప్రస్తుత జీవితాన్ని తీసుకుంటారు. అండ్ వారు
దేంట్లో నైపుణ్యత సంపాదిస్తారు? సామెత 10వ అధ్యాయం 23లో ఉంది, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. సో చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. ఇంగ్లీష్లో ఒక బైబిల్లో ఇట్లా వర్షన్ ట్రాన్స్లేట్ చేశారు, ఇట్ ఈస్ ఎ స్పోర్ట్ టు అ ఫూల్ టు డూ మిస్చిఫ్. చెడు చేయడం, పాపం చేయడం, నేరం చేయడం, అక్రమం చేయడం, అవిధేయత చూపడం వాడికి ఒక ఆట అన్నమాట, ఒక క్రీడలాగా ఉంది. ఫుట్బాల్ ఆడినట్టు, బేస్బాల్ ఆడినట్టు, లేకపోతే టెన్నిస్ ఆడినట్టు, బ్యాడ్మింటన్ ఆడినట్టు, క్రికెట్ ఆడినట్టు, కబడ్డీ ఆడినట్టు ఉంది వాడికి పాపం చేయడం. సో ఇక ఆటలో మునిగి ఆటలో ఆనందాన్ని జుర్రుకునేటువంటి వారు ఆట కొరకే బతికినట్టు, వీళ్ళు పాపం చేయడానికి పాపం కొరకే బతుకుతారు. ఎందుకంటే వీరికి పాపం ఒక ఆట అయిపోయింది. సిన్ హెస్ బికమ్ ఎ స్పోర్ట్ ఫర్ దెమ్. సో ఆ ఆట ఆడినప్పుడు వీళ్ళు బుద్ధి లేని మందమత్తులుగా వెర్రివారిగా ఉంటారు కనుక ఇతరుల జీవితాలతో ఆటలాడతారు, ఇతరుల పేరు ప్రతిష్టలు మంట కలిపేస్తారు. కానీ అది వీరికి ఆటగా ఉంటుంది. ఇతరుల మీద నిందలు అభాండాలు వేస్తారు, అది వీరికి ఆటగా ఉంటుంది. ఇతరులను ఎలా పడితే అలా ట్రీట్ చేస్తారు, అది వీరికి ఆటగా ఉంటుంది. ఇతరులను ఎగతాళి చేస్తారు, ఇతరులను అపహాస్యాల పాలు చేస్తారు, వారి మీద బురద జల్లుతారు, అది వీరికి ఆటగా ఉంటుంది. వెక్కిరిస్తారు, అది వీరికి ఆటగా ఉంటుంది. అట్లా మీరు చూసుకుంటూ పోతే మీ చుట్టూ ఎక్కువ శాతం అట్లాంటి వాళ్ళే మనకు కనపడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనము భయంకరంగా చెలరేగిపోతున్న అగ్నితో ఆట ఆడలేం. భయంకరమైనటువంటి సునామీ ఉప్పెనతో వస్తున్న సముద్రపు అలలతో ఆట ఆడలేం. విస్తృతమైన ప్రచండ వేగంతో వస్తున్నటువంటి గాలి తుఫాను టోర్నేడోతో ఆట ఆడలేం. అది అట్లా నిన్ను చుట్టేసుకొని నిన్ను ఆకాశానికి ఎగిరేసి ఇక్కడ నుండి ఎన్ని వందల మైళ్ళ దూరంలో తీసుకుపోయి పడేసి చంపుతుందో నీకు తెలియదు. దూసుకొస్తున్నటువంటి విమానం ఎదుట నిలబడి ఆట ఆడలేవు. కానీ మనిషి అట్లాంటి భయంకరమైనటువంటి పనిని చేస్తున్నాడు. అన్నిటికన్నా భయంకరమైంది ప్రపంచంలో ఏది అంటే పాపం, దాంట్లో ఆట ఆడడం. 1988 మార్చ్ మ్యాగజైన్లో రొటేరియన్ అనేటువంటి దాంట్లో ఒక అంశాన్ని వారు ప్రింట్ చేశారు. ఆ దేశంలో ఒక వుల్ఫ్ అంటే ఒక తోడేలును బతికి ఉండగా పట్టుకుంటే $5,000 బహుమానంగా ఇస్తామన్నారు. సో వెంటనే ఇద్దరు స్నేహితులు, ఒక ఆయన పేరు శామ్, ఇంకొక ఆయన పేరు జెడ్, ఇద్దరు బయలుదేరారు. ఒక్కటి పట్టుకుంటే 5,000, రెండు అయితే 10,000, అట్లా ఎన్ని పట్టుకుంటే అన్ని వేలు అని చెప్పేసి బయలుదేరారు. సో వారిక పగలు రాత్రి కొండలు గుట్టలు అడవులు తిరుగుతున్నారు, అలసిపోయారు. ఒకరోజు ఒక చోట రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి శామ్కి మెలకు వచ్చి లేచి పక్కనున్న జడ్ని ఒక్కసారి తట్టి లేపాడు. ఎందుకంటే వారి చుట్టూ 50 తోడేళ్ళు చీకట్లో అగ్ని నేత్రాలు పెట్టుకుని, అంటే అవి వాటి కళ్ళు మెరుస్తూ ఉంటాయి కనుక ఉన్నాయి. సో ఈ శామ్ వాడికి ఏం చెప్పాడంటే, లేలే మనము అత్యధిక సంపన్నులం అయిపోయాం, 50 × 5 అంటే 2.5 లక్ష. కానీ వారు గుర్తించాల్సింది ఏంటంటే, ఇద్దరే ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క తోడేల్ని పట్టుకోవడమే కష్టం. 50 ఇద్దరిని తినేస్తాయా, లేక ఇద్దరు 50ని పట్టుకొని సంపన్నులు అవుతారా? వారి పని అయిపోయింది. అట్లాంటి పరిస్థితి అన్నమాట. పాపంతో ఆట ఆడితే నీ గతి ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. విలియం గుర్నాల్ అనేటువంటి ఒక ప్యూరిటన్ అన్నాడు, గాడ్స్ వూండ్స్ క్యూర్, సిన్స్ కిసెస్ కిల్. దేవుడు చేసే గాయాలు స్వస్థతనిస్తాయి, పాపం పెట్టే ముద్దులు నిన్ను చంపేస్తాయి. అది మనిషి తెలుసుకున్నంత వరకు వాడు మోసపోయిన ఆత్మే. యెషయా 32:6లో ఇట్లా ఉంది, మూఢ వాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలి గొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. సో ఈ అవివేకులు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. సామెత 26:11లో తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. సో కుక్క కక్కుతుంది, అపవిత్రమైన అసహ్యమైన ఆ జుగుప్సాకరమైన దాన్నే అది మరలా తింటుంది. సో పాపము చేయడానికి మరలా తన మూర్ఖతను కనపరిచే మనిషి కూడా అంతే అని దేవుడి వాక్యంలో దేవుడే చెప్పాడు. రెండవది, ఫూల్స్ డిజానర్ గాడ్ త్రూ దేర్ యాక్షన్స్. ఈ అవివేకులు వారి క్రియల ద్వారా, చర్యల ద్వారా దేవుణ్ణి వారు కించపరుస్తారు. సామెత 14:9లో మొదటి భాగంలో, మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. తెలుగు ట్రాన్స్లేషన్ అనువాదం కొంచెం వేరుగా ఉంది, అంటే ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. ఆ అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. మూఢులు చేసే అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేస్తుంది. అంటే మీరు ఒక భక్తిహీనుడు, దేవుడంటే బొత్తిగా విశ్వాసము భయము భక్తి లేనటువంటి వాడు చర్చికొచ్చి
10,000 కానుకేసాడు. ఆ వేసిన కానుక దేవుడు అంగీకరించాడు. ఆ కానుకే వాడిని ఎక్కిరిస్తుందంట. ఏమని ఎక్కిరిస్తుంది? ఒరేయ్, నీకు దేవుడు అంటే బొత్తిగా భయం లేదు, భక్తి లేదు, నీవు బోడి వెదవ్వి, నువ్వు వచ్చి కానుక దేవుడికి ఇస్తున్నావు, ఆయన అంగీకరించాడు, ఎందుకురా వ్యర్థం చేస్తున్నావు అని వాడిని వెక్కిరిస్తుందంట. అది తెలియక చాలామంది మేము చర్చి కానుకలు ఇస్తున్నాం, మేము గుడికి కానుకలు ఇస్తున్నాం, మస్జిద్కి కానుకలు ఇస్తున్నాం, లేకపోతే శ్రైనికి కానుకలు ఇస్తున్నాం, మేము చాలా భక్తులం అనుకుంటారు. కానీ యాక్చువల్ హీబ్రూ ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది: ఫూల్స్ మేక్ ఏ మాక్ అట్ సిన్. అంటే అవివేకులు, మూఢులు పాపమును అపహాస్యము చేస్తారు. అండ్ ఈ రోజున మీరు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని తీసుకుంటే, ఎంటర్టైన్మెంట్నే తీసుకుంటే, వినోద లోకాన్నే తీసుకుంటే, సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి చోట పాపం యొక్క తీవ్రతను పూర్తిగా తగ్గించేసి అది చాలా చిల్లర విషయముగా, లేకపోతే చిలిపి విషయముగా, ఒక అపహాస్యానికి వాడుకునేటువంటి జోక్గా దాన్ని మార్చేశారు. వ్యభిచారము ఒక జోక్ అయిపోయింది, విపరీతంగా మద్యము తాగడం ఒక జోక్ అయిపోయింది, డ్రగ్స్ తీసుకోవడం ఒక జోక్ అయిపోయింది, 10 సిగరెట్లు ఒకదాని తర్వాత ఒకటి 10 నిమిషాల్లో తాగడం ఒక జోక్ అయిపోయింది, దొంగతనం ఒక జోక్ అయిపోయింది, హత్య ఒక జోక్ అయిపోయింది. మొన్నే మన దేశంలో ఒక రాష్ట్రంలో ఫుట్పాత్ మీద ఒకడు ఒక స్త్రీని పట్టపగలు రేప్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు వాడిని ఆపి వాడిని తన్ని ఆ యొక్క పోలీసుకు అప్పగించకుండా వీడియో తీస్తున్నారు. తర్వాత వారు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వ్యూస్ తెచ్చుకోవడానికి. ఎంత దౌర్భాగ్యపు సమాజమో మన దేశంలో ఉంది చూడండి. సో దీన్ని ఏమంటారంటే మాకింగ్ అట్ సిన్. పాపం అంటే అంత చిల్లర విషయం అయిపోయింది. కానీ ఆ పాపం కొరకే యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. ఆ పాపం కొరకే యేసు పాపము లేనటువంటి, పాపము తాకనటువంటి పవిత్ర దేహాన్ని మేకులకు ఇచ్చాడు. తలకి ముళ్ళ కిరీటం పెడితే ఒప్పుకున్నాడు, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొడితే ఒప్పుకున్నాడు, ఆయన వీపును కొరడాతో దున్నేస్తే ఒప్పుకున్నాడు, ఆయన పక్కలో బల్లం పొడిస్తే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ పాపం అంత తీవ్రమైనది. దేవుడి నుండి వేర్పాటుకు ఆయన ఒప్పుకున్నాడు. అది తెలియని మూర్ఖులు, అవివేకులు, వెర్రి మనుషులు దాన్ని బట్టి ఎగతాళి చేస్తుంటారు. సో మన యూనివర్సిటీస్లో పాపాన్ని ఎగతాళి చేస్తారు. మన లిటరేచర్, మన సాహిత్యం ఎంతైతే ఉందో అదంతా పాపాన్ని ఎగతాళి చేస్తుంది. ఈ రోజున పెళ్లి కాకుండా ఒక స్త్రీ ఒక పురుషుడితో కలిసి ఉండి తర్వాత అబార్షన్ చేయించుకోవడం జోక్ అయిపోయింది. ఒకటితో కాదు, నలుగురితో ఒకేసారి సంబంధం పెట్టుకోవడం జోక్ అయిపోయింది. కానీ దేవుడు ప్రతిదాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటాడు అండ్ ఎంత కఠినమైన శిక్షలు వేస్తాడు అనేది వారు గ్రహించట్లేదు. ఇంకో మాట వినండి, సామెత 15:21 బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం. సో బుద్ధి లేని వాడు పాపంలోనే సంతోషిస్తాడు. అది జోక్ కనుక సంతోషిస్తాడు, అది కామెడీ కనుక, ట్రాజడీ కాదు, కామెడీ కనుక సంతోషిస్తాడు. బుద్ధి లేని వానికి మూఢత, వాని యొక్క ఫాలీ, ఎందుకంటే వాడికి బుద్ధి లేదు కనుక అదే సంతోషాన్ని ఇస్తుంది. ఎట్లాంటి మనుషులుగా అయిపోతారంటే యెషయా 5:20-21 ఆయన చెప్పాడు, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. 99% ఇట్లాంటి వారే ఉన్నారు, లాస్ట్ లైన్లో చెప్పినట్టు. అందుకే భ్రష్టు కొట్టి సర్వనాశనానికి తమను తాము అప్పగించుకుంటున్నారు. సో వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. వీరు ఇగ్నరెంట్ పీపుల్, అంటే వీరికి నిజానికి సత్యమే తెలియదు, దేవుడి ప్రత్యక్షతే లేదు, గాడ్స్ రెవల్యూషనే లేదు వీరికి. వీరి బ్రతుకులో అవున్స్ అంతా కూడా కాదు కదా, ఒక నానో సెంటీమీటర్, నానో మిల్లీమీటర్ బిబ్లికల్ ట్రూత్ లేదు. అండ్ వీరు దేవుడి యొక్క బోధను ద్వేషిస్తారు. ఆలోచన లేకుండా కోపముతో జగడగొండులుగా అండ్ ఉదాసీనంగా వెర్రితనంతో నిండి బ్రతికేటువంటి వారిగా ఉంటారు. అండ్ ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఆయన పెన్ నేమ్ అంటే ఆయన కలం పేరు వోల్తేర్. ఆయన 1694లో ఫ్రాన్స్లో జన్మించాడు, 1778లో చనిపోయాడు. ఆయన్ని ఫ్రాన్స్ యొక్క గ్రేటెస్ట్ రైటర్ అంటారు. అంటే ఫ్రాన్స్లో అతి పెద్ద ప్రముఖ రచయిత. తర్వాత ప్రపంచంలో పేరుగాంచాడు ఫిలాసఫర్గా కూడా.
వాల్తేర్. కానీ బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే ఇతడు పరమ మూర్ఖుడు, మెగా ఫూల్ అనొచ్చు ఇతన్ని. ఎందుకంటే ఇతడు ఈ దేవుడి వాక్యాన్ని, బైబిల్ని విపరీతంగా విమర్శించేవాడు. దేవుడికి వ్యతిరేకి, యేసుక్రీస్తుకు వ్యతిరేకి, సువార్తకు వ్యతిరేకి, క్రైస్తవ్యానికి వ్యతిరేకి. అండ్ అతడు యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగేటువంటి రక్షణను ఎగతాళి చేసేవాడు. అండ్ ఒక రోజున పూనుకున్నాడు, 100 సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని మీరు కట్టుకుంటూ వచ్చారు, కానీ ఒక ఫ్రెంచ్ వాడు రాబోయే 50 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేస్తాడు. సో దాని కొరకు గాడ్ ఈజ్ మరి దిస్, గాడ్ ఈజ్ దట్ అని యాంటీ గాడ్ లిటరేచర్ రాశాడు. అట్లా రాసుకుంటూ పోయాడు. 1759లో ఫ్రెంచ్ స్విస్ బార్డర్లో ఒక స్థలాన్ని, ఒక ఎస్టేట్ని కొన్నాడు. దాని పేరు ఫెర్నీ. అండ్ అక్కడ ఈ సాహిత్యాన్ని రాసి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని నాశనము చేయడానికి పూనుకొని ప్రతి విధమైన ప్రయత్నం చేశాడు. అండ్ అందరినీ దేవుడి నుండి, క్రీస్తు నుండి, విశ్వాసము నుండి బయటికి తరిమే ప్రయత్నం చేశాడు. కానీ అతడు మరణపడక మీదకి వచ్చినప్పుడు ఇట్లా అన్నాడు, అసలు నేను ఎప్పుడు పుట్టక ఉంటే బాగుండేది. చచ్చే రోజుల్లో తెలివి వస్తుందంటారు కొందరికి, పరిపూర్ణమైంది కాకపోయినా కొంతైనా. అండ్ ఆ తర్వాత ఇక చివర చచ్చిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు, ఓ క్రీస్తు, ఓ యేసు, నన్ను మనుషులు అండ్ దేవుడు విసర్జించారు, నేను అట్లా చస్తున్నానని చచ్చాడు. అండ్ ఆయన యొక్క బెడ్ దగ్గర ఆయనకి చివరి రోజుల్లో సపర్యలు చేసినటువంటి ఒక నర్స్ ఏమందో తెలుసా, యూరోప్లో ఉన్న సంపద అంతా నాకు ఇచ్చిన, ఇంకొకసారి ఇట్లాంటి ఒక అవిశ్వాసి చస్తుంటే నేను చూడలేనంది. అంత దారుణంగా చచ్చాడు. అతడు చచ్చిన 20 ఏళ్లకి జెనీవా బైబిల్ సొసైటీ ఆ ఎస్టేట్ని కొనేసింది. అక్కడ బైబిళ్లను ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. విచిత్రం చూడండి, 50 ఏళ్లలో క్రైస్తవ్యాన్ని, బైబిల్ని సర్వనాశనం చేస్తానని కొనుక్కున్న వాడి ఎస్టేట్ని తీసుకుని జెనీవా బైబిల్ సొసైటీ బైబిల్స్ ప్రింటింగ్ చేసింది. తర్వాత కొన్నేళ్లకి బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ దాన్ని వారి బైబిల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ క్వార్టర్స్గా మార్చేసింది. వోల్తేర్ చచ్చాడు, పోయాడు, కానీ అక్కడి నుండి వాక్యము, విమోచన కర్త అయిన యేసుక్రీస్తు సత్య సువార్త ప్రపంచం అంతటికి వెళ్ళింది. సో దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవంటారు కదా, అట్లాగే అయిపోయాడు వీరి పరిస్థితి. అండ్ అవివేకులు ఎంతకాలం వాగుతారు, అవివేకులు ఎంతకాలం వాదిస్తారు, అవివేకులు ఎంతకాలం దేవుణ్ణి కించపరుస్తారు, ఆయన నామాన్ని దూషిస్తారు. ఒకరోజున ఆయన మనస్సునకు తెచ్చుకుంటాడు, ఒకరోజున ఆయన సంగతి జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తీర్పు వచ్చిన తర్వాత వారు ఎవరు నిలబడలేరు. అట్లాంటి స్థితిలో ఎవరు ఉండకూడదు, మీరు ఉండకూడదు. సో ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఇచ్చే వివేకంతో, విశ్వాసములో మీరు వర్ధిల్లండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును మేము విని విడిచిపెట్టకుండా, వాక్యానికి మమ్మల్ని మేము విరగ్గొట్టుకొని అప్పగించుకొని దానికి విధేయత చూపి వర్ధిల్లునట్లు చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అట్లాంటి తీవ్రతను దయచేయమని, దైవికంగా వారుంటకు మీ కృప చూపమని, వారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని రక్షించి రూపాంతరపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, ఆయన వాక్యానికి లోబడి ఆయన్ని ఘనపరిచి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమెన్.